మార్కెటింగ్. ఈ మూడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి చట్టం చేసి ఈ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంది అని చెప్పి ఒక లెక్కలు ఇచ్చినటువంటి ఇండస్ట్రీ. 16,000 కోట్లు ఉన్నటువంటి టర్న్ ఓవర్ జస్ట్ 1 ఇయర్ 2025 ఎండింగ్ వరకు 64,500 కోట్లు కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ జాబుల కోసం పరిగెత్తకుండా ఎంటెక్ చేసినాడు, బీటెక్ చేసినాడు, కానిస్టేబుల్ జాబ్కి, ఎంఆర్ఓ ఆఫీసర్ క్లర్క్కి అప్లై చేయకుండా దీని వైపు చూడండి అని చెప్పగానే చెప్పింది గవర్నమెంట్. ఇలా చెప్పడానికి కారణం ఏందో నాకు నీకు తెలిస్తే ఖచ్చితంగా పట్టుకుంటారు, నీకు నిద్ర రాదు 15 రోజులు. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. మరి ఎందుకు సార్ దీన్ని చూస్తే భయపడతారు అంటే, సార్ డాక్టర్ ఉన్నటువంటి వైద్య వ్యవస్థ మంచిదా చెడ్డదా మాట్లాడాలి. వైద్య వ్యవస్థ మంచిదే. ఎందుకు డాక్టర్కి మనం రెస్పెక్ట్ చేస్తాం? ప్రాణాలు కాపాడుతాడన్నా తెల్లకోట వేసుకొని జీతం ఎక్కువ సంపాదిస్తున్నాను, ప్రాణాలు కాపాడుతారు కాబట్టి. డాక్టర్కు దేవుడికి మొక్కనోడు కూడా డాక్టర్ 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. ఎసార్ నో? మరి డాక్టర్లు అందరూ ప్రాణాలు కాపాడుతూ లేవురా, ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా రా, శవాలకు ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన వాళ్ళు కూడా. పోలీసు వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసు వాళ్ళు ఉన్నారు. కానిస్టేబుల్కి ఇచ్చేసారు తెలుసా సార్, వినరా? తెలంగాణ కోసం కాల్చుకొని చచ్చిపోయింది, వస్తూ రాదు. అట్లాంటి వాళ్ళు చాలా మంది, నాకు తెలిసింది జస్ట్ గుర్తొచ్చింది ఆయన పేరు చెప్పి ఇంకా చాలా మంది, కొన్ని వేల మంది పోలీసులు దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు. అంత పవిత్రమైనటువంటి పోలీస్ వ్యవస్థలో కూడా లంచాలు తీసుకునే పోలీసు వాళ్ళు ఉంటారు. ఏ సార్ నో? వ్యవస్థ ఎంత మంచిదైనా అందులో మంచి ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఇలా పెళ్లిగాని మొగోళ్ళు ఎంతమంది మనం ఒకసారి అయినా కాలే కదా. ఆ ఎన్నుకున్న పిల్లగాని అవ్వా నీ పేరు ఏం పేరు, అతను నీ మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ నువ్వు చేస్తావా చేయవా నా చేతులు వేస్తా, అది నీ ఆకలి మీద డిపెండ్ అయింది. ఎంత మంచి ఉద్యోగం అయినా అందరూ చేయరు, ఎంత మంచి బిజినెస్ అయినా అందరూ పట్టుకోలేరు దాన్ని, అవునా కదా? కానీ వ్యవస్థ మీద మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఒపీనియన్ ఒక 15 నిమిషాల్లో పోకపోతే నా పేరు మార్చుకుంటా, ప్రామిస్. ఆర్ యూ రెడీ? సరే, ఇప్పుడు రెగ్యులర్ గా మన ఇంట్లో సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్ వాడతారా? ఆడ బ్లూ కలర్ సెట్ సార్ సప్లై చేస్తారు. ఏం కోపం పెట్టుకోకూడదు సార్, డల్లు ఉండకూరి, మళ్ళీ మొత్తం సార్ భూమి మీద జర గలగాలి చేస్తారు. సో ఈ 20 రకాల ప్రొడక్ట్లు ఇంపార్టెంటా కదా? ఎప్పటిదాకా వాడుకోవాలి సార్ ఇవి? ఎవరు, మీరా నేను? అందరు కలిసా? సో భూమి మీద మనిషి బతుకున్న రోజులు ఈ ప్రొడక్ట్ వాడుకోవాలి. అంటే అంత ఇంపార్టెంట్ మన జీవితం, అవి లేకపోతే లేవి లేదు. ఏ సార్ నో? వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. నీ గుండె ఆరోగ్యం ఎన్ని రోజులు బాగుండాలనేది, నీ గుండెకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా రావాలనేది వంట నూనె మీద కూడా డిపెండ్ అయింది. కాబట్టి వంట నూనె ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసుకోవాలనేది కూడా వంట నూనె మీద కూడా డిపెండ్ అయింది. కాబట్టి వంట నూనె ఇంపార్టెంట్. మన ఒంట్లో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని డిసైడ్ చేసేది కూడా వంట నూనె. కాబట్టి వంట నూనె మంచిదే వాడుకోవాలి. చిన్న పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, పెద్దవాళ్ళు మోషన్ ప్రాబ్లం తోటి బాత్రూంలో కూర్చొని గొల్లాలు పట్టుకొని డ్యాన్సులు చేయొద్దంటే నూనె కూడా కారణమే. ఎస్ఆర్ నో? నూనె మంచిది వాడితే మోషన్ ఫ్రీ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటే. ఇంతకు ముందు నువ్వు వంట మొత్తం చేసి దించినాక పోసి పెట్టేది, ఇంత గంటే పాత ఉంటుంది, కర్రీ గంటే నిప్పుల మీద పెట్టి నూనె పోసి డీప్ ఫ్రై చేస్తున్నారు. ఈ డీప్ ఫ్రైలు మన నాయనమ్మ చేయలే కాబట్టి వాళ్ళ పొద్దుగాల చెంపట్టుకొని పోతే పని అయిపోయింది. మన ఏజ్ కానీ ఇప్పుడు 9 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్నారు. ఈ 9 ఏళ్ళకి మెచ్యూర్ అవడానికి కూడా కారణం వంట నూనె. అంటే ఈ వంట నూనె జాగ్రత్తగా వాడుకోవాలా, ఏది వాడినా ఏం కదా? జాగ్రత్తగా వాడాలా, ఏది వాడినా ఏం కదా? చాలా మంచిది వాడుకోవాలి. వంట నూనె నీ ఒంటి ఆరోగ్యాన్ని కంప్లీట్ గా డిసైడ్ చేస్తుంది. కాబట్టి వంట నూనె జాగ్రత్తగా వాడుకోవాలి. ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలనేది కూడా వంట నూనె మీద డిపెండ్ అవుతుంది సార్. నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసుకోవాలనేది వంట నూనె మీద డిపెండ్ అవుతుంది. ఇన్ని రకాల రోల్స్ ప్లే చేసే వంట నూనె మంచిది వాడుకోవాలన్నా ఏం దొరుకుతుంది వాడాలి సార్? మంచి క్వాలిటీది వాడాలా, ఇంకొక ఏం దొరుకుతుంది వాడాలా? చాయ్ పత్తా మంచిదే వాడాలి. పేస్ట్, ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనరు, బండలు తుడిచే ఫ్లోర్ క్లీనర్ కూడా జాగ్రత్తగానే ఎందుకు వాడుకోవాలంటే, చిన్న పిల్లలు దాని మీద వదిలేసినప్పుడు వాళ్ళు చేతులు పట్టుకుంటారు సార్, బండలు చేతులతో పట్టుకుంటారు. బండల మీద పెడతారా, నోట్లో కూడా పెట్టుకుంటారా? మనం ఎత్తుకుంటే మన నోట్లో కూడా పెడతారు. చేస్తారు నువ్వు అప్పుడే తుడిచినటువంటి బండల మీద కెమికల్ ఎసెన్స్ ఎక్కడ పోదు, అక్కడనే ఉంటుంది. ఆ ఎసెన్స్ అనేది కడుపులోకి వెళ్ళిపోతే లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి చిన్నపిల్లలకి. అంత డేంజర్ ఫ్లోర్ క్లీనర్. బాత్రూమ్ క్లీన్ చేస్తారు కదా, మూత ఓపెన్ చేస్తారు బాత్రూమ్ క్లీనర్ది, ఓపెన్ చేయగానే వాసన వస్తుందా? కమ్మ ఉంటుందా, ఘాటుగా ఉంటుందా? చాలా ఘాటుగా ఉంటుంది. ఎవరికి వస్తుందా ఘాటు వాసన? ఫస్ట్ మనకెందుకు వస్తుంది? మన ఇద్దరు బాత్రూమ్ కడిగాం
ఎవడు కడిగితే ఆయనకి వస్తుంది, ఎవడు ఓపెన్ చేస్తానికి. ఎస్ఆర్ నో. బాత్రూమ్ కడిగేటప్పుడు కూడా ఒక్కడే కడతారా, 10 మందిని బొట్టు పెట్టి పిలుచుకోతారా? డోర్ పెట్టుకొని కడుగుతారు. ముక్కు మూసుకొని అయిపోయిందాకా మూసుకొని ఉంటారా, గాలి పీల్చుకుంటారా? పీల్చుకుంటారు. అంటే చిన్న విషయం నేను చెప్పేది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. ఈ బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు వచ్చినటువంటి కెమికల్ ఎసెన్స్ కూడా కడుపులోకి వెళ్ళిపోతే లంగ్స్ ఖరాబ్ అయింది. అంటే బాత్రూమ్ క్లీనర్ నుంచి మొదలు పెడితే ఇంట్లో వాడే వంట నూనె దాకా అన్ని జాగ్రత్తగానే మంచిగా వాడుకోవాలి, కాంప్రమైజ్ గానే కావద్దు. ఎస్ఆర్ నో. అంటే మంచివి అంటే షాప్కి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలన్న టైం దాని మీద పెట్టి సెలెక్ట్ చేయాలా లేదా? చెయ్యాలా చేయొద్దా? సెలెక్ట్ చేస్తారా ఎవరైనా? పక్క బిజినెస్లు సెలెక్ట్ చేస్తారా లేదా? జడలబ్బర్లు, ఫోన్లు, ఫోన్ వెనుక పౌచ్లు, దుద్దడి దిగలు సెలెక్ట్ చేస్తారా లేదా? ఇన్ని రకాల ప్రొడక్ట్లు సెలెక్ట్ చేసే మీరు స్టిక్కర్ ఉంది కదా, టిక్లీ బొట్టు పెట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు పెట్టుకుంటే కాడ పోతే గాలి మూసిపోవచ్చు. ఇందాక వాడే కుకింగ్ ఆయిల్ ఇవ్వట్లేదు. ఎస్ఆర్ నో. కుకింగ్ ఆయిల్ సెలెక్ట్ చేయాలా, టిక్లీ బొట్టు సెలెక్ట్ చేయాలా? ఖచ్చితంగా ఒప్పుకుంటారా? రైట్. సో ఇప్పుడు అంతసేపు అని కనీసం అవసరం లేనటువంటి కొన్ని వందల ప్రోడక్ట్స్ సార్, ఇప్పుడు నా వాచ్ ఉంది, ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గ్యారెంటీగా యూజ్ చేయాల్సిన